నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ఇవాళ మధ్యాహ్నం తిరిగి ప్రారంభించనుంది ఎగ్జిబిషన్ సొసైటీ 2 రోజుల క్రితం నుమాయిష్ మైదానంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 303 స్టాళ్లు కాలిపోయాయి 30 కోట్ల వరకు నష్టం వాటిల్లింది దీంతో స్పందించిన సొసైటీ నిర్వాహకులు 300 మంది సిబ్బంది అలాగే ఇతర యంత్రాంగంతో కూలిన షెడ్లను పునరుద్ధరించారు శుక్రవారం ఒక్కరోజే 100కు పైగా స్టాళ్లను తిరిగి నిర్మించారు అగ్ని ప్రమాదంపై పాలక మండలి 4 సభ్యులతో నియమించిన నిజ నిర్ధారణ కమిటీ ఇవాళ నివేదికను సమర్పించబోతోంది ఈ ఏడాది నుమాయిష్ ప్రారంభమైన నాటి నుంచి 10 లక్షల మంది దాదాపు ఎగ్జిబిషన్ ను సందర్శించారు పూర్తి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ ఓవర్ టు యు నుమాయిష్ లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి స్టాల్స్ ఏవైతే దగ్నమయ్యాయో అవన్నీ కూడా పునరుద్ధరించే పనిలో ప్రస్తుతం ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి సొసైటీ ఉంది మనం విజువల్లో చూడొచ్చు నేను చూపించేటువంటి ఈ ప్లేస్ లో దాదాపుగా 60 నుంచి 70 స్టాల్ అన్నీ కూడా దగ్నమయ్యాయి దీని అన్నిటిని కూడా రేపు మధ్యాహ్నం వారికి దీనికి ఖచ్చితంగా రెడీ చేస్తామని ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి సొసైటీ ప్రకటించడం జరిగింది ఇక్కడ పనులు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇక్కడ ఏపీ మహేష్ కోఆపరేటివ్ కి సంబంధించినటువంటి బ్యాంకుతో పాటు ఇక్కడ దాని పక్కనే ఆంధ్ర బ్యాంక్ కి సంబంధించినటువంటి స్టాల్ ఉండే దాని పక్కనే తెలంగాణ పోలీస్కి సంబంధించినటువంటి 3 స్టాల్ ఉండే ఇవన్నీ కూడా వరుసగా దగ్నం అయిపోయాయి నేను మరోవైపు చూపిస్తాను నా లెఫ్ట్లో ఉన్నటువంటి ఈ సైడ్లో పూర్తిగా అంటే చలి తీవ్రత ఎక్కువ ఉండడం గాలి ఎక్కువగా ఉండడంతో ఇక్కడ పక్కన ఉన్నటువంటి దాదాపుగా 200 స్టాల్ అన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయని చెప్పుకోవచ్చు ఇవన్నిటిని పనులను పునరుద్ధరించారు ప్రస్తుతం అయితే మనం విజువల్లో చూడొచ్చు ఏ విధంగా గ్రౌండ్ స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నామని ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నారు అన్నీ కూడా ఇవాళ సాయంత్రం వరకు ఇవన్నీ కూడా తొలగించేసి మనం అక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఏవైతే స్టీల్కి సంబంధించి ఐరన్కి సంబంధించినటువంటి డ్యామేజ్ సామాను ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఈవినింగ్ వరకు తొలగించి రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా స్టాల్స్ని పునరుద్ధరిస్తామని ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి సొసైటీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది కేవలం ఈ డ్యామేజ్ అయినటువంటి స్టాల్స్ మినహా మిగతా అన్ని స్టాల్స్ కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి కేవలం డ్యామేజ్ అయినటువంటి ఈ స్టాల్స్ అన్నిటి కూడా పునరుద్ధరించిన తర్వాత రేపు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇవన్నీ స్టాల్స్ కూడా రేపు 5 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా ఎగ్జిబిషన్కి సంబంధించిన సొసైటీ చెప్పడం జరిగింది దీనిపై ఒక క్షుణ్ణంగా కమిటీని చర్చిస్తూ ఉంది దాని కమిటీ పూర్తి చర్చించిన తర్వాత ఒక నివేదిక తయారవుతుంది ఆ నివేదికలో ఎంతమంది లాస్ అయ్యారు ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది వారికి ఎంత మేర కంపెన్సేట్ చేయాలి వీళ్ళు ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అనే దానిపై కూడా అన్ని యాంగిల్స్ లో వీళ్ళు నివేదిక ఇవ్వనున్నారు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఏరియాలో అన్నీ కూడా దాదాపుగా 30 నుంచి 40 డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన షాప్సే ఉండే అవన్నీ కూడా ఫైర్కి డ్యామేజ్ అయ్యాయి ఈ ఫైర్కి డ్యామేజ్ అవ్వడంతో ఇక్కడ కొంతమంది అంటే ఇతర సైడ్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన షాప్స్ డ్యామేజ్ అవ్వలేదు వాళ్ళు ఎవరైతే డ్యామేజ్ అయ్యాయో వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు మనము ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను నా వెనకాల ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే డ్యామేజ్ అయిందో దీని రైట్ సైడ్లో ఉన్నటువంటి కాశ్మీర్ వ్యాలీ అగ్రో ఇండస్ట్రీ అనే డ్రై ఫ్రూట్ షాప్ ఉందో ఆ షాప్కి సంబంధించినటువంటి ఓనర్లు దాతలుగా ముందుకు వస్తున్నారు వేరే వాళ్ళకి ఏదైతే చాలా వరకు డ్యామేజ్ 40 నుంచి 50 లక్షలు ఒక్కొక్కరికి డ్రై ఫ్రూట్కి సంబంధించిన స్టాల్స్ ఓనర్ లాస్లో పడడం జరిగిందో వాళ్ళకి మేము అండగా నిలుస్తామని మరో డ్రై ఫ్రూట్స్కి ఓనర్కి స్టాల్కి సంబంధించిన ఓనర్ చెప్తున్నారు ఆయనతో మాట్లాడదాం भैया आप बोलो कैसा लग रहा है आपको ये पूरा डैमेज हो गया यहाँ पे मेरे लेफ्ट साइड में ऑलमोस्ट 30 to 40 ड्राई फ्रूट्स के शॉप्स थे वो पूरे डैमेज हो गए आपका ड्राई फ्रूट्स का शॉप भी है और उसमें वो अच्छी सेफ है और क्या बोलना चाह रहे हैं आप और उसको कौन से तरफ से आप हेल्प करना चाह रहे हैं 15 स्टॉल्स थे हमारे ड्राई फ्रूट के वो हिट हो गए जो बाकी के स्टॉल्स है वो वैसे के वैसे ही है एज इट इज तो हमारा जो है तो मेरे अंदाज़ा है 2 या 3 दिन में वो भी खड़े हो जाएंगे जो हिट हो गए हैं वो भी खड़े हो जाएंगे तो ये आप भी दुआ करें हम भी उनको कुछ न कुछ मदद तो हो जाएगी ये सोसाइटी वालों की तरफ से भी कुछ मदद है वो फिर से खड़े हो जाएंगे गवर्नमेंट की तरफ से हमारी गवर्नमेंट से इल्तिजा है कि वो भी उनको मदद करे कैसा भैया मदद कैसा है गवर्नमेंट से और एग्जीबिशन के संबंधित एग्जीबिशन सोसाइटी से कैसा फिल वक्त जो एग्जीबिशन सोसाइटी है उसी ने थोड़ी मदद की है उन्होंने उनको जो रेंट है वापस की है
हम ये उम्मीद करते हैं कि बाकी जो गवर्नमेंट ऑफ तेलंगाना है वो भी इनकी भरपूर इमदाद करेगी ताकि वो फिर से खड़े हो जाएंगे, उनका कारोबार फिर से शुरू हो जाए, क्योंकि उन्होंने जो माल कश्मीर से लाया है वो सब उधारी का है और कुछ दुकानदारों ने लोन भी लिया है और बाकी जो लोग हैं उनका भी जो नुकसान है उसकी भी भरपाई होनी चाहिए। इस एग्जीबिशन में जो इसके इर्द गिर्द स्टॉल्स थे उनको भी बहुत नुकसान इस आग से पहुंची है। हम उम्मीद करते हैं कि उनका भी वो ख्याल रखेंगे। इनका तो इनको ख्याल रखना ही पड़ेगा और आगे भी क्या कर सकते हैं ये इनको सोचना पड़ेगा। सोसाइटी वालों को प्रिवेंटिव मेजर्स उठाने की ज़रूरत है ताकि ऐसी भयानक आग आगे न लग सके। ये बहुत ही ज़रूरी है कि हमें देखना है कि हम आगे इस हादसा तो रब अल्लाह ताला की तरफ से आता है, मगर हमें फिर भी देखना है कि ये हादसा हम अपने हाथों से कैसे बचा सकते हैं। इसके लिए सोसाइटी को सोचना है, सोसाइटी को प्रिवेंटिव मेजर्स उठा के रखने हैं। सोसाइटी को ये भी सोचना चाहिए कि अगर यहाँ फायर ब्रिगेड हो, उनमें पानी रखना होता है, बाकी चीज़ें करनी होती है, फायर एक्सटिंग्विशर की ज़रूरत पड़ती है, उनको भी यहाँ अवेलेबल रखना चाहिए ताकि ऐसे हादसे कम से कम होने से बच जाएँ। ఇది కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ మరియు పోలీసులు వీరిద్దరు కూడా సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కావాలి, దాంతో పునరావృతం కాకుండా చూడాలి. దాంతో పాటు ఏదైతే స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఈ ప్రతి స్టాల్కి కూడా ఫైర్కి సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ స్టాల్కి సంబంధించి ఏవైతే డ్యామేజ్ అయ్యాయో వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్ సొసైటీని దోషించడం జరిగింది. కానీ ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్ సొసైటీతో పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే పనులు చేస్తుందో మాకు అండగా నిలుస్తుందో మేము దీనికి ఆనందంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే డ్యామేజ్ అయ్యో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళందరూ కూడా ఇంకా సంతోషంగా ఉంటారు. వీరందరికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో జీవితకాలం వాళ్ళని గుర్తించుకునే విధంగా ఉంటుందని ఇతర స్టాల్కి సంబంధించిన ఓనర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇవాళ మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా ఈ స్టాల్కి సంబంధించి అంటే ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి స్టాల్స్ అన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి. కానీ డ్యామేజ్ అయినటువంటి స్టాల్స్ మాత్రం రేపు మధ్యాహ్నం వరకు అందుబాటులోకి రానున్నాయి. ఎగ్జిబిషన్ ఈ నెల ఫిబ్రవరి 19 తారీఖు వరకు జరగనుంది. ఎవరైతే ఈ స్టాల్ ఓనర్ ఎవరైతే డ్యామేజ్ అయ్యారో ఆ స్టాల్కి అన్ని అగ్నికి ఆహుతయ్యాయో ఆ స్టాల్ ఓనర్స్కి అయితే ఇప్పటివరకు అయితే రెంట్కి అయితే చెల్లించారు. కానీ పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా వాళ్ళు ఎంతైతే లాస్ అయ్యారో ఖచ్చితంగా దానికి దగ్గరలోనే పూర్తిగా మేము వారికి న్యాయం చేసే విధంగానే వారికి కంపెన్సేట్ చేస్తామని ఎగ్జిబిషన్ సొసైటీతో పాటు ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి నివేదిక ఇవాళ సాయంత్రం లేదా రేపు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. సౌమ్య. ఓకే శ్రవణ్.